గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడాం కదా, కృష్ణుడు అన్నీ తానే అని, ప్రతిచోటా ఆయన ఉన్నాడని. అది గుర్తుందా మీకు? అవునమ్మా, కృష్ణుడు సూర్యుడిలో కూడా ఉన్నాడు, నీళ్ళల్లో కూడా ఉన్నాడు అని చెప్పాడు. అంతేకాదు, అన్ని చోట్ల ఆయనను చూడగలిగితే మనం అన్ని ప్రేమగా చేస్తామని కూడా చెప్పారు కదా నాన్న. చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు మీరా. ఆ భావంతోనే ఇప్పుడు మనం తర్వాతి శ్లోకాల్లోకి వెళ్తున్నాం. కృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడు, అన్నీ ఆయనే అయినప్పుడు నిజంగా ఆయనను పూజించడం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే గుడికి వెళ్ళడమా నాన్న? అది ఒక భాగం కావచ్చు ఆరో, కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడో వింటే మనకే అర్థమవుతుంది. చూద్దాం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా గతాగతం కామకామా లభంతే. కృష్ణుడు చెప్తున్నాడు, కొంతమంది మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్తారు, అక్కడ చాలా సుఖంగా ఉంటారు. కాని ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ సుఖం కోసమే పూజ చేశారు. అది దొరికింది, అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇది రావడం పోవటం, రావడం పోవటం, ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అమ్మా, స్వర్గంలో ఉండడం మంచిది కాదా? అక్కడుండడం ఎందుకు తప్పు? తప్పు కాదు ఆరవ్, కాని అది శాశ్వతం కాదు కదా. ఒకసారి సంపాదించిన పుణ్యం అయిపోతే మళ్ళీ వెనక్కి రావాల్సిందే. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, ఇంకా లోతుగా వెళ్ళగలవు, ఆగకుండా ఉండగలవు. అంటే స్వర్గం కూడా అయిపోతుందా నాన్నా? కృష్ణుడి మాటల్లో అవుననే చెప్తున్నాడు మీరా. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. చాలా చక్కెర తిన్నప్పుడు ఒక్కసారి చాలా బాగుంటుంది, కాని తరువాత అసలు అలసిపోతాం కదా. నిజమైన సంతోషం అది కాదు, అది కొంచెం కొంచెం తింటూ బ్యాలెన్స్గా ఉంటే వచ్చే సంతోషం లాంటిది. ఓ, అంటే తాత్కాలిక సుఖం కోసం పూజ చేస్తే అదైపోతుందా? అదే కృష్ణుడు చెప్తున్నది. శాశ్వతమైన సంతోషం వేరే దారిలో ఉంటుంది, అది తర్వాత మనం మాట్లాడతాం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది చాలా ప్రేమగా చెప్పిన శ్లోకం. కృష్ణుడంటున్నాడు, నన్ను మాత్రమే మనసులో పెట్టుకుని వేరే ఏ ఆలోచన లేకుండా నన్ను పూజించేవాళ్లకు, వాళ్లకు ఏమీ లేదో అది నేను తీసుకొస్తాను, వాళ్లకు ఉన్నది నేను కాపాడుతాను. అమ్మా, కృష్ణుడు స్వయంగా వాళ్ళకోసం వస్తాడా? ఆయన అలాగే చెప్తున్నాడు మీరా. యోగక్షేమం వహామ్యహం అంటే నేనే మోస్తాను అని, వాళ్ల బాధ్యత నేను తీసుకుంటాను అని. నాన్న, అంటే మనం కృష్ణుని నమ్మితే ఆయన మనల్ని చూసుకుంటాడా? అరవ్, అనన్యాహ అని ఒక మాట ఉంది ఇందులో. అంటే వేరే ఏ ఆలోచన లేకుండా మనసు పూర్తిగా కృష్ణుడిపై పెట్టి. అది చాలా లోతైన మాట. అది కేవలం పైపైన చేసే పూజ కాదు, మనసు నిజంగా ఆయనతో ఉండటం. మనసు పూర్తిగా అంటే ఎలా నాన్నా? నువ్వేదైనా చాలా ఇష్టంగా చేసేటప్పుడు, బొమ్మలు వేస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు మనసు పూర్తిగా అందులో ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్. నిజమైన భక్తి అంటే అదే, మనసు పూర్తిగా ఆయనతో ఉండడం. అది నిజంగా ఉంటే ఆయన మనల్ని వదలడు. నిజమైన భక్తి మనకు రక్షణ తెస్తుంది. ఇది కృష్ణుడే చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఇక్కడ కృష్ణుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. వేరే దేవతలను పూజించేవాళ్లు కూడా శ్రద్ధగా మనసు పెట్టి చేస్తే అసలు నన్నే పూజిస్తున్నారు అని, కాని సరైన అవగాహన లేకుండా చేస్తున్నారు అని కూడా చెప్తున్నాడు. అంటే ఎవరైనా శ్రద్ధగా పూజ చేస్తే అది కృష్ణుడికే చేరుతుందా? కృష్ణుడు అలాగే చెప్తున్నాడు ఆరవ్. ఆయన అన్నిట్లోనూ ఉన్నాడు కదా, మనం గతసారి మాట్లాడాం. అందుకే ఎవరైనా నిజంగా శ్రద్ధతో పూజ చేస్తే అది ఆయనకే చేరుతుంది. మరి అవిధిపూర్వకం అంటే ఏమిటమ్మా? చాలా మంచి ప్రశ్న మీరా. అంటే సరైన అర్థం తెలుసుకోకుండా చేస్తున్నారు అని. అర్థమైతే ఇంకా లోతుగా వెళ్ళగలరు. అర్థమైనప్పుడు మన చేతలకు ఇంకా శక్తి వస్తుంది. అందుకే అర్థం చేసుకోవడం మన పూజను లోతు చేస్తుంది. నాన్న, అంటే ఏ మతంలో ఉన్నా శ్రద్ధగా చేస్తే అది కృష్ణుడికే చేరుతుందా? కృష్ణుడు అన్నిటిలోనూ ఉన్నాడని చెప్పాడు కదా, అందుకే శ్రద్ధ ముఖ్యం, అర్థం ముఖ్యం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చవంతి తే. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, అన్ని యజ్ఞాలకు, అన్ని పూజలకు, అన్ని అర్పణలకు నేనే అసలైన స్వీకర్తను, నేనే ప్రభువును. కాని మనుషులు నన్ను సరిగ్గా అర్థం చేసుకోరు, అందుకే వాళ్లు తప్పిపోతారు. యజ్ఞమంటే ఏమిటమ్మా? యజ్ఞమంటే అర్పణ, సాక్రిఫైస్ అని కూడా అంటారు.
మనం ఏదైనా ఇస్తాం చేస్తాం ఆ చేయడమే యజ్ఞం. పూజలో పువ్వులు పెట్టడం, ఒక మంచి పని చేయడం ఇవన్నీ ఒక రకమైన యజ్ఞమే. అంటే మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు అది కృష్ణుడికి చేరుతుందా? అదే కృష్ణుడు చెప్తున్నది మీరా. కాని తత్వేన అని ఒక మాట ఉంది. అంటే నిజమైన స్వభావాన్ని తెలుసుకుని ఆయన్ని అర్థం చేసుకోకుండా చేసే పూజ మనల్ని ముందుకు తీసుకెళ్లదు. అర్థం చేసుకుంటేనే మనం లోతుకు వెళ్తాం. నాన్న, అర్థం తెలియకపోతే తప్పిపోతారంటే ఏమిటి? అంటే వాళ్ళు చేసే పూజ వాళ్ళను ఎక్కడికో తీసుకెళ్తుంది, కాని అది శాశ్వతమైన చోటు కాదు. మళ్ళీ వెనక్కి వస్తారు. మన చేతలకు అర్థం తెలిసినప్పుడే అవి మనల్ని నిజంగా ముందుకు తీసుకెళ్తాయి. చాలా బాగా చెప్పాడు నాన్న. ఇప్పుడు చివరి శ్లోకం చూద్దాం. అది చాలా అందంగా ఉంటుంది. యాంతి దేవవ్రత దేవాన్ పితన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యమధ్యాజినోపి మాం. ఇక్కడ కృష్ణుడు చాలా సూటిగా చెప్తున్నాడు. దేవతలను పూజించేవాళ్లు దేవతల దగ్గరికి వెళ్తారు. పితరులను అంటే పూర్వీకులను పూజించేవాళ్లు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇతర శక్తులను పూజించేవాళ్లు వాటి దగ్గరికి వెళ్తారు. కాని నన్ను పూజించేవాళ్లు నా దగ్గరికే వస్తారు. అంటే మనం ఎవరిని ఎక్కువ మనసులో పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తామా? అదే ఆరో, కృష్ణుడు చెప్పేది అదే. మన ఫోకస్ ఎక్కడ ఉంటుందో మన గమ్యం అక్కడే ఉంటుంది. నువ్వు ఏ పుస్తకం చదువుతావో ఆ కథలో వెళ్తావు కదా, అలాగే మనం ఎవరి మీద మనసు పెడతామో అక్కడికే చేరతాం. నాన్న, మరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఇంకా మంచిది? ఎందుకంటే మీరా ఆయన శాశ్వతుడు. దేవతలు పితరులు వాళ్ళు కూడా ఒక స్థాయికి మాత్రమే తీసుకెళ్తారు. కాని కృష్ణుడు ఆయన మొత్తం అన్నిటికీ మూలం. అక్కడికి వెళ్తే మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేదు. అంటే మన మనసు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తాం. ఇది చాలా సింపుల్గా ఉంది కదా నాన్న? అవును ఆరవ్, కానీ చేయటం కష్టం. మనసును ఒకచోట నిలపడం అంత సులభం కాదు. మీరా, నువ్వు చదువుతున్నప్పుడు మనసు వేరే చోటికి వెళ్లడం లేదా? అవుతుంది అమ్మా. ఒక్కోసారి ఆటల గురించి ఆలోచిస్తాను. అందుకే కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నది, మనం ఎక్కడ మనసు పెడతామో అది మన దారిని నిర్ణయిస్తుంది. మన ఫోకస్ మన గమ్యం. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఈ 5 శ్లోకాల్లో కృష్ణుడు ఒక దారి చూపించాడు. మొదట్లో చెప్పాడు, కేవలం సుఖం కోసం పూజచి చేస్తే అది అయిపోతుంది. తర్వాత చెప్పాడు, నిజమైన భక్తితో చేస్తే నేనే మోస్తాను. ఆ తర్వాత చెప్పాడు, అర్థం తెలిసి చేస్తేనేనే లోతుకు వెళ్తారు. చివరికి చెప్పాడు, మనసు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తారు. అమ్మా, అంటే భక్తి అంటే కేవలం గుడికి వెళ్ళడం కాదు, మనసు పెట్టి అర్థం తెలుసుకుని చేయడం అని కదా? ఆరో, అదే కృష్ణుడు చెప్పేది. చాలా బాగా అర్థం చేసుకున్నావు. నాన్నా, మరి నేను పూజ చేసేటప్పుడు మనసు వేరేసే చోటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? మీరా, అది సహజం. మనసు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నమే భక్తి. ఒక్కసారి తప్పిపోయినా బాధలేదు, మళ్ళీ వెనక్కి రావడమే ముఖ్యం. నాన్న, కృష్ణుడు నేనే మోస్తారు అని చెప్పాడు కదా, ఆయన నిజంగా మనల్ని చూసుకుంటాడా? ఆరవ్, కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నిజమైన భక్తి ఉంటే నేను వాళ్ళ వెంటే ఉంటాను. అది ఒక వాగ్దానం. ఆ నమ్మకమే భక్తికి బలమిస్తుంది. అమ్మా, అర్జునుడికి ఇది వింటే ఎలా అనిపించి ఉంటుంది? చాలా ధైర్యంగా అనిపించి ఉంటుంది మీరా. యుద్ధంలో ఒంటరిగా నిలబడ్డాను అనిపించినప్పుడు నీ వెంట నేను ఉన్నాను అని కృష్ణుడే చెప్తున్నాడు. అది చాలు కదా. అర్జునుడికి చాలా అదృష్టం, కృష్ణుడు పక్కనే ఉన్నాడు. అవునారవ్, కాని కృష్ణుడు చెప్తున్నదేమిటంటే నిజమైన భక్తి ఉంటే ఆ అదృష్టం అందరికీ ఉంటుంది. ఈరోజు కృష్ణుడు చాలా అందమైన దారి చూపించాడు కదా. తాత్కాలిక సుఖం నుండి నిజమైన భక్తి వైపు. అమ్మా, ఇంకా ఏం చెప్తాడు కృష్ణుడు? భక్తి చేయడం ఎలాగో కూడా చెప్తాడా? ఆరో తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చాలా చిన్న విషయం చెప్తాడు. ఒక పువ్వు, ఒక ఆకు, ఒక పండు, ఒక నీళ్లు, అంతే, అది చాలు అని. ఆ మాటలు వింటే మనసు కరిగిపోతుంది. నాన్నా, అంత చిన్నది చాలా అంటాడా? కృష్ణుడు ఏం చూస్తాడు అంటే వస్తువు కాదు, మనసు.